ఏపీ ప్రజలపై మరో బాధుడు. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, కూటమి ప్రభుత్వంపై భగ్గుమంటోన్న ప్రజలు. పెద్దిరెడ్డిపై ఆరోపణలు నిరూపిస్తారా, క్షమాపణ చెబుతారా? ఎల్లో మీడియాకు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి వార్నింగ్. విశాఖ ఉక్కు కార్మికులకు షాక్ ఇచ్చిన కుమారస్వామి, మరో 3 నెలలు జీతాలు ఇవ్వలేమన్న కేంద్ర మంత్రి. విద్యార్థుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. ఫిబ్రవరి 5న ఫీజు పోరుకు పిలుపు, పోస్టర్ రిలీజ్ చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే పోరాటం ఉధృతం చేస్తామన్న అంబటి. విద్యా వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు. విద్యార్థులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్న వెల్లంపల్లి. తిరుపతి జిల్లా జీపాలెం సమీపంలో ఇసుక అక్రమ రవాణా, భారీ వాహనాల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటోన్న కూటమి నేతలు, పట్టించుకొని రెవెన్యూ అధికారులు. ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు. కులగణన రిపోర్టును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. రిజర్వేషన్ల పెంపునకు తీర్మానం చేయనున్న రేవంత్ సర్కార్. హైదరాబాద్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల అభివృద్ధిపై ఫోకస్ పెంచామన్న మంత్రి శ్రీధర్ బాబు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయం. అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ముగిసిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం. 6 గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ పట్టు. చర్చ లేకుండానే జీహెచ్ఎంసీ బడ్జెట్ కు ఆమోదం. అభివృద్ధి కోసం నిధులు అడిగితే సభ నుంచి గెంటేస్తారా? మేయర్ తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం. తెలంగాణలో మద్యం ధరల పెంపునకు ఎక్సైజ్ శాఖ కసరత్తు. రిపోర్ట్ ఇచ్చిన త్రిసభ్య కమిటీ. వచ్చే నెలలో ధరలు పెరిగే ఛాన్స్. అన్నమయ్య జిల్లాలో ఏసీబీకి చిక్కిన రామసముద్రం ఎస్ఐ. 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. తిరుమలలో చిరుత పులి సంచారం. సర్వదర్శనం క్యూ లైన్ సమీపంలో కనిపించిన చిరుత. టీటీడీకి సమాచారం ఇచ్చిన భక్తులు. రేపటి నుంచే పార్లమెంట్ సమావేశాలు. వక్ఫ్ సవరణ సహా 16 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఢిల్లీలోని రోహిణిలో అమిత్ షా బహిరంగ సభ. ఎన్నికల ప్రచారంలో ఆప్పై ఘాటు విమర్శలు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ అరెస్ట్. లైంగిక వేధింపుల కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. దేశం విడిచి వెళ్లిన వారు మళ్లీ వస్తే జైలుకే. అక్రమ వలసదారులకు ట్రంప్ వార్నింగ్. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం. 67 మంది మృతి చెందినట్లు అధికారిక ప్రకటన. సామాన్యులకు షాక్ ఇస్తోన్న బంగారం ధరలు. 10 గ్రాములపై 860 రూపాయల పెరుగుదల.